They killed Charlie because he preached a message of patriotism, faith, and of God's merciful love. If you thought that my husband's mission was powerful before, you have no idea. ప్రైజ్ ది లార్డ్ everybody, అందరికీ మరణాత. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్. నేను మీ రాజేష్ ఎలీషా. ఇటీవల చార్లీ కిర్క్ గారు హత్య చేయబడ్డారు. అది మనందరికీ తెలుసు కదండి, యావత్ ప్రపంచం మొత్తం తెలిసిన సంఘటన అది. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్య మాట్లాడిన మాటలు అనేవి ఇప్పుడు చాలా చర్చనీయాంశం అవుతున్నాయి. ఆవిడ మాట్లాడిన మాటలు ఎంత ఉన్నతంగా, ఎంత మెచ్యూర్డ్గా ఉన్నాయంటే నిజంగా ఎంత విలువలు గల కుటుంబమా ఈయన యొక్క కుటుంబం అనిపించింది. ఆయన నేర్పించిన విలువలు అనేవి, ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట అనేది ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా ఉంది. అలాగే ప్రతి ఒక్క యువత నడుచుకోవాలి అని చెప్పి ఆవిడ సెలవిచ్చారండి. యేసు ప్రభుపై వారి యొక్క కుటుంబం ఏ విధంగా ఆనుకున్నది అనేది ఆవిడ యొక్క మాటలోనే మనకు అర్థమవుతూ ఉంటుంది. అసలు ఆవిడ ఏం చెప్పారో మనం తెలుసుకోబోయే ముందు ఈ చార్లీ కిర్క్ గారి ఒక చిన్న వృత్తాంతం మనం చూద్దాం. చార్లీ కిర్క్ గారు 2025 సెప్టెంబర్ 10న యూటా వ్యాలీ యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో కాల్పుల ద్వారా ప్రాణాలు కోల్పోయారు. ఈ బాధాకర సంఘటన ప్రపంచాన్ని కుదిపేసింది. చార్లీ కిర్క్ ఒక ప్రముఖమైన యువ నాయకుడు, టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అంటే TPUSA వ్యవస్థాపకుడు అనమాట. ఆయన దేశ యువతను నిజాయితీ, ధైర్యం, సత్యం కోసం నిలబడాలని ప్రేరేపిస్తూ సమాజానికి సేవ చేయడం ప్రధాన ధ్యేయంగా చేసుకున్నారు. ఆయన జీవిత యాత్ర తనకంటూ ప్రత్యేకం. కానీ ఆయన అకస్మాత్తుగా ప్రపంచాన్ని వీడడం అనేది ఒక అతిశయ బాధాకరమైన విషయం. ఈ సంఘటన తర్వాత భార్య ఎరికా కిర్క్ తన హృదయంపై ఎన్నో రోజుల నుంచి వేసుకున్న ముసుగనేది తెరచి తన జీవితంలో ఎదుర్కొన్న బాధలన్నింటినీ ప్రపంచానికి తెలియజేశారు. ఆవిడ చాలా భావోద్వేగంగా గుండె నుంచి వచ్చిన మాటలతో మాట్లాడుతూ చార్లీ మనసులో వెలిగించిన వెలుగనేది ఇప్పటికీ ఆవిడ హృదయంలో చిరకాలం నిలిచి ఉంటుందని ఆవిడ చెప్పారు. ఆమె మాటల్లో నొప్పి, బాధ స్పష్టంగా ఉండడం ప్రేక్షకుల మనస్సులు అనేవి చాలా కరిగిపోయేలా ఉంటాయన్నమాట. అసలు ఇంతకీ ఆవిడ ఏం చెప్పారంటే, నా జీవిత భాగస్వామి, నా సహచరుడు చార్లీ ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయారు అని చెబుతూ ఇది కేవలం వ్యక్తిగత బాధగా మాత్రమే కాకుండా సమాజానికి ఒక పిలుపుగా మారాలని ఆవిడ చెప్పారు. ఎరికా కిర్క్ చెప్పినట్లు ఈ ప్రపంచం కఠినంగా ఉన్నప్పటికీ మనం ధైర్యంగా, ప్రేమతో, నిజాయితీతో ముందుకు సాగాలి. చార్లీ కిర్క్ లాంటి నాయకులు మనకు ఈ జీవితంలో ఎంత ముఖ్యమైన వారో మనం కూడా సత్యం కోసం నిలబడే బాధ్యత మనపై ఉందని ఆమె స్పష్టం చేశారు. మీరు కూడా చార్లీలా నిలబడండి, సత్యం కోసం పోరాడండి, న్యాయం కోసం నిలబడండి అని ఆమె ప్రజలకు, ముఖ్యంగా యువతను ప్రేరేపించారు. ఈ ప్రసంగంలో ఆమె ఒక గొప్ప పాఠాన్ని అందించారండి. నా బాధను ప్రపంచానికి పంచుకోవడం ద్వారా నేను చార్లీ మనసును అందరికీ తెలియజేస్తున్నాను అని చెప్పడం ద్వారా బాధను మౌనంగా తట్టుకోవడం కాకుండా దాన్ని వెలుగులోకి తేవడం ఎంత గొప్ప కార్యమని మనకు చూపించారు ఆవిడ. ఎరికా కిర్క్ చెప్పిన ప్రతి పదంలో ఒక స్ఫూర్తి, ఒక ధైర్యం ఉంది. ఆవిడ మాటలో ధైర్యం ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఆవిడ తన భర్త గురించి చెబుతూ తన కూతురు ప్రస్తావన తీసుకురావడం జరిగింది. తన కూతురు చాలా చిన్నపిల్ల. రేపు తన తండ్రి ఏమయ్యాడని ఆ యొక్క తల్లిని అడిగితే ఆవిడ ఏమి సమాధానం చెప్పాలి అని చెప్పి ఆవిడ అడిగిన ప్రశ్నకు నిజంగా కళ్ళు చెమ్మగిల్లుతాయండి. I said, baby, Daddy loves you so much. Don't you worry. He's on a work trip with Jesus, so he can afford your blueberry budget. తన బాధని ఎలా వ్యక్తపరిచారంటే ఆవిడ మనస్సులో ఆ యొక్క బాధ, పేరుకుపోయిన బాధ అనేది నోటి నుంచి పదాల రూపంలో ఒక్కొక్కటిగా వస్తూ ఉంటే నిజంగా హృదయం అనేది కలిచివేయబడుతుంది అన్నమాట. ఆ యొక్క కూతురికి రేపు నేను ఏమని సమాధానం చెప్పను అని చెప్పి ఆవిడ అడిగిన ప్రశ్నకు ఎవరు ఏమని సమాధానం ఇస్తారండి? ఇలా చనిపోయాడని చెప్పితే అర్థం చేసుకునే వయసు ఆ పిల్లది. కానీ తన కూతురికి దేవుడి సేవ కోసము ఆయన బయలుదేరి వెళ్ళాడమ్మా అని చెప్పి చెప్తానని ఆవిడ ధైర్యంగా సమాధానం ఇచ్చిందండి. నిజంగా ఆ యొక్క బాధలో కూడా దేవుని ఎంతగా కనపరిచిందంటే ఆవిడ, ఒక కుటుంబం ఇంత దేవునిపై ఆనుకొని ఉంటుందా? అది ఒక పాపం ఎక్కువగా పేరుకున్న ఒక దేశంలో నిజంగా దేవుడికి విలువనిస్తూ, దేవుడికి ప్రాధాన్యతనిస్తూ మాట్లాడిన మాటలు ఎంతగానో నాకు చాలా గొప్పగా అనిపించాయి. ఇంకా ఆవిడ ఏం చెప్పారంటే, చార్లీ మనిషి ఒక గొప్ప నాయకుడు మాత్రమే కాదు, దేశ భవిష్యత్తు కోసం పోరాడిన ఒక మానవీయ నాయకుడని గుర్తు చేశారు ఆవిడ. ఆమె ప్రసంగం ప్రతి ఒక్కరి మనసుకు, ముఖ్యంగా యువతకు స్పృశనీయమైనది. ఇది కేవలం రాజకీయంగా మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా, సామాజికంగా కూడా ఒక
మన బాధ్యతల గురించి ఆలోచించాల్సిన అవకాశాన్ని ఇచ్చింది. దేవుడు మన బాధను మర్చిపోలేదు. ఆయన మనలో ఆశ ధైర్యాన్ని పెంపొందిస్తాడు అని చెప్పడం ద్వారా మనం ఎప్పుడూ ఆశను కోల్పోకూడదని ఆవిడ స్పష్టం చేశారు. ఈ ప్రసంగం తర్వాత టర్నింగ్ పాయింట్ TPUSA సంస్థకు దేశవ్యాప్తంగా 18,000 కొత్త అధ్యాయాల అభ్యర్థనలు వచ్చాయంట. ఇది చార్లీ కిర్క్ ఆశయాలు మరింత బలంగా ప్రజల మనసుల్లో నిలిచిపోవడాన్ని సూచిస్తుంది. మీడియా సంస్థలు ఫ్యాక్స్ న్యూస్, CNN, ద న్యూయార్క్ టైమ్స్, BCC న్యూస్ లాంటి ప్రముఖ మీడియా ఛానళ్లు ఈ ప్రసంగాన్ని ప్రపంచానికి ప్రేరణాత్మకంగా వివరించాయి. బైబిల్ కూడా మనకు చెప్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:9 అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుదును. అండ్ ఇంకోటి 1 తిమోతేయులకు రాసిన పత్రిక 6:12 చూస్తే మనము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. ఈ వచనాలు మనం జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యలో దేవుని ఆశను పట్టుకొని ముందుకు సాగాల్సిన మంత్రాన్ని ఇస్తాయండి. బాధలో కూడా మనం విశ్వాసాన్ని కోల్పోకూడదు. మనం చార్లీ కిర్క్, ఎరికా కిర్క్ లాంటి ధైర్యవంతుల కథలను చూసి మనం కూడా ప్రేమతో, ధైర్యంతో, న్యాయంతో జీవించాలి. ఈ ఘట్టం మనందరికీ ఒక పాఠం. మన సమస్యలు మనల్ని ముంచడానికి కాదు, మన విశ్వాసాన్ని మరింత బలపరచడానికి ఉంటాయండి. మనం బాధపడినప్పటికీ దేవుని ఆశను పట్టుకుని సత్యాన్ని నిలబెట్టాలి. మనం ప్రేమతో జీవించి న్యాయాన్ని పాటిస్తూ ముందుకు సాగాలి. చార్లీ కిర్క్ ఆత్మ, ఎరికా కిర్క్ ప్రసంగం, వారి జీవిత సంకల్పం మనకి ఎన్నో స్ఫూర్తి పాఠాలు నేర్పుతుంది. ఈ ప్రపంచంలో మన బాధను ఓ వెలుగుగా మార్చి మన దారి ఇతరులకు కూడా చూపించాలి. చార్లీ కిర్క్ గారి సేవా ధోరణి ముఖ్యంగా యువతను, సమాజాన్ని ప్రభావితం చేయడం మీదే కేంద్రీకృతమై ఉంటుంది. ఆయన చేస్తున్న పని కేవలం రాజకీయ ఉద్యమం కాకుండా ఆధ్యాత్మిక, సాంఘిక మద్దతుతో సమాజాన్ని మార్పు చేయాలని దృష్టి పెట్టినవన్నమాట. ఆయన బలమైన నమ్మకం కొన్ని అంశాలు ఉన్నాయండి. ప్రతి యువత జన్మతః ప్రభావవంతమైన నాయకుడు అవ్వాలి. సత్యాన్ని నిలబెట్టడం ద్వారా సమాజాన్ని శుద్ధి చేయాలి. ఈ భావన చాలా బైబిల్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటుంది. బైబిల్లో కూడా మనకు చెప్పబడిన విషయం ఏంటంటే, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ ప్రభువును సేవించాలి. మత్తయి సువార్త 22:37 ఉంటుంది. చార్లీ కిర్క్ గారు కూడా తన సేవ ద్వారా దేవుని ప్రేమను, నిజాయితీని, ధైర్యాన్ని ప్రదర్శించారు. ఆ విధంగానే దేవుని కూడా సేవించారు. ఆయన సేవ దృక్పథాన్ని కూడా ఆయన మలిచి వివరించి చెప్పారు. చార్లీ కిర్క్ గారి సేవ ఒక గొప్ప ఆదర్శం అండి. ఆయన సేవను చూడగానే మనకి స్పష్టమవుతుంది, దేవుని సేవ అంటే కేవలం ప్రార్థనలు చేయడం, గీతాలు పాడడం మాత్రమే కాదు. అది సమాజాన్ని న్యాయం, ప్రేమ, ఆధ్యాత్మికతతో మార్పు చేయడం. అది యువతను మేల్కొల్పి నిజం కోసం నిలబెట్టడం, ప్రజల్లో ఆశ నింపి ధైర్యంతో ముందుకు సాగడం. ఆయన సేవ మనకు చెప్తుంది, మీరు భయపడకుండా ప్రేమతో, నిజాయితీతో ముందుకు సాగండి. మీరే మీ జీవితమే ఒక పాఠంగా చూపించి ఇతరులను కూడా దేవుని ప్రేమకు ఆహ్వానించండి అని ఆయన చెప్తున్నాడండి. ఇది ఒక గొప్ప బైబిల్ ప్రకటన కూడా. యోహాను సువార్త 13:34 దేవుడు అంటాడు, కాగా ఒకరినొకరు ప్రేమించుకొనవలెనని అనునది సరికొత్త ఆజ్ఞ అంట. అంటే నేను ఎలాగైతే మిమ్మల్ని ప్రేమించాను, మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుడి అని చెప్పి యేసు ప్రభు వారు సెలవిచ్చున్నారు ఇక్కడ. చార్లీ కిర్క్ గారి సేవ ద్వారా మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం, కేవలం వ్యక్తిగత నమ్మకానికి పరిమితమయ్యే కాకుండా సమాజానికి కూడా ఆదర్శంగా నిలబడాలి. దేవుని సేవ అంటే మన జీవితాన్ని పూర్తిగా వినియోగించి ప్రతి పనిలో ప్రేమ, ధైర్యం, నిజాయితీ చూపించాలి. చార్లీ కిర్క్ గారి సేవ అనేది ప్రభువుని ఆశయంలో నిబద్ధత చూపించే సేవ. ఇది ప్రతి క్రైస్తవుడు పాటించాల్సిన మార్గం. దేవుని కోసం మనం చేసే ప్రతి చిన్న పని కూడా ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైనదే. మనం కూడా ఆయన ఆశయాన్ని కొనసాగిస్తూ ఈ ప్రపంచంలో మరింత ప్రేమను, ధైర్యాన్ని, న్యాయాన్ని పంచేందుకు ప్రయత్నిద్దాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నాకు కనుక మీరు సపోర్ట్ ఇవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ అనేది నాకు కావాలండి. నేను ఇంకా దేవుని విషయాలు మీకు చెప్పాలని ఆశతో ఉన్నాను కాబట్టి మీ యొక్క సపోర్ట్ అనేది కావాలి. నెక్స్ట్ వీడియోలో బైబిల్ దృక్పథంతో మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. ప్రైజ్ ది లార్డ్, అందరికీ మరణాత.